మొత్తానికైతే మనకు పాకిస్తాన్‌కి మధ్య జరుగుతున్న వార్‌కి ఒక ఎండ్ కార్డ్ అనేది వచ్చేసింది. అంటే అఫీషియల్‌గా సీజ్ ఫైర్ అగ్రీమెంట్ మీద ఈ 2 కంట్రీస్ సైన్ చేసినట్టు. అది కూడా యూఎస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా ఇండియాని, పాకిస్తాన్‌ని ఇద్దరిని కూడా కన్విన్స్ చేసి ఈ సీజ్ ఫైర్ అనే అగ్రీమెంట్‌కు సైన్ చేసేలా చేసినట్టు వాళ్ళ గవర్నమెంట్ కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ సీజ్ ఫైర్ అంటే ఏమీ లేదు. ఎప్పుడైతే ఈ అగ్రీమెంట్ మీద మన కంట్రీ అండ్ పాకిస్తాన్ వాళ్ళు సైన్ చేశారో అప్పటి నుంచి కూడా మనం గాని, పాకిస్తాన్ గాని ఒకరి మీద ఒకరు ఎలాంటి వార్ కైండ్ ఆఫ్ యాక్షన్స్‌ని చేయొద్దు. ఎలాంటి వైలెన్స్ కూడా క్రియేట్ చేయొద్దు ఒకరి మీద ఒకరు. సో ఇదే సీజ్ ఫైర్ అగ్రీమెంట్. అయితే ఈ సీజ్ ఫైర్‌కి ఓకే మంచిగానే చేశారు. వి వాంట్ పీస్ అనే వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ సీజ్ ఫైర్ మీద సైన్ ఎందుకు చేశారు అని అపోజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనంటే ఎవరు స్టార్ట్ చేశాడు వారు? అమాయకులైన టూరిస్ట్‌ని చంపింది మీరు. స్టార్ట్ చేసింది మీరు. బేసిక్‌గా ఇండియన్స్‌కి ఒక క్వాలిటీ ఉంటది. అదేంటంటే ఎవరు ఏదైనా గిఫ్ట్ ఇస్తే అంతకు మించి తిరిగిచ్చేసేయడం అది మా క్వాలిటీ. సో మీరు ఏదైతే పెహల్గామ్‌లో ఇచ్చారో అది గిఫ్ట్ అనుకోని ఇచ్చేశారు. మరి మేము కూడా రిటర్న్ ఇవ్వాలి గదా! అందుకే ఇచ్చేస్తున్నాం తీసుకోండి. మీరే స్టార్ట్ చేసి మళ్ళీ మేము రిటర్న్ ఇస్తున్నప్పుడు ఏమీ తెలియని శుద్ధపూసల లెక్క పాకిస్తాన్ గవర్నమెంట్ మేము చాలా పీస్‌ని కోరుకుంటున్నాం. మీరు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మా మీద అబాండాలేస్తున్నారు అనేసి ఇవన్నీ నాటకాలాడితే ఇంకా చెల్లవా ఇవన్నీ. ప్రపంచంలో టెర్రరిజం అనే పదం వింటే దడుచుకొని చచ్చేలాగా చెయ్యాలి. ఈ సీజ్ ఫైర్‌ని యాక్సెప్ట్ చెయ్యొద్దు. అసలు ఎందుకు పెట్టారు సైన్ నరేంద్ర మోడీ గారు? సో ఇలాంటి క్వెషన్స్ కూడా వస్తున్నాయి. పాకిస్తాన్‌కి అర్థమైంది ఇన్నాల్టి ఇండియా కాదిది. అంటే ఏదో వాళ్ళు ఏది చేసినా సరే చేతులు కట్టుకొని పీస్ విల్ వెయిట్ ఫర్ అదర్ కంట్రీస్ విల్ డిస్కస్ అండ్ విల్ డూ సంథింగ్ అలా అంత టైం దాకా మనం యాడ్ అవుతాంలే ఇంకిద్దరు ముగ్గురు నేసేద్దాంలే అనేసి వాళ్ళు ఉన్నారు. అంత సీన్ జరగలేదు. ఊహించని రీతిలో మనం అటాక్ చేసేలోపు ఇంకా వాళ్ళకి దిక్కు తోచలేదు. ఎందుకు? ఆ అటాక్ కూడా అఫీషియల్‌గానే జరిగింది. ఏమి ముసుగులో గుద్దులాట పోయి నైట్ ఏసేసి మళ్ళొచ్చి మేమేం చేయలేదు అనేసేం జరగలేదక్కడ. అఫీషియల్‌గానే వచ్చినాం, ఏసినాం అయిపోయింది. అండ్ ఇంకొకటి ఇండియన్స్ దగ్గర ఉన్న వెపన్స్ పవర్ వాళ్ళకి అర్థమైంది. మన దగ్గర ఉన్న సుదర్శన్ చక్ర అలియాస్ S-400 దాని పవర్ ఏంటో అర్థమైంది. తర్వాత ప్యాకప్ చేశారు మొత్తం కూడా. అండ్ ఇంకొకటి వాళ్ళ ప్లాన్ ఏంటంటే బేసిక్‌గా పాకిస్తాన్ ప్లాన్ ఏంటంటే అమెరికా అండగా ఉంటది. సో అమెరికాని $1 బిలియన్ లోన్ పెట్టుకున్నారు. అది కూడా అప్రూవ్ చేసేసింది. దాని తర్వాత మనం ఆయుధాలు కొనుక్కుందాం, గట్టిగా అటాక్ చేద్దాం ఇండియాని అనేసి అనుకుంది. బట్ అలా అనుకునే లోపు అసలేం మిగిల్చేలా లేరు మన ఇండియన్స్. ఇక మన వల్ల కాదులే అనేసి అమెరికాని పోయి చేస్తే ఇంక మొత్తానికైతే ఇంకా అమెరికా ఎలాగో సపోర్ట్ కొంచెం ఉండదులే కాబట్టి ఇంక 2 పార్టీస్‌ని మన 2 కంట్రీస్‌ని పిలిచి వద్దురా నాయనా కొట్టుకోకండి తర్వాత చూసుకుందాం మనం అనేసి అగ్రీమెంట్ చేసేసుకొని 2 స్టాప్ చేశారు. అండ్ ఇంకొకటి జరిగినా జరగకున్నా మన కెపాసిటీ ఏంటో గట్టిగా అర్థమైంది. కొడుకులు ఇంకోసారి గెలకాలి అనంటే బాగా ఆలోచిస్తారు. ఇంకా వాళ్ళు తిరగబడ్డారనంటే మ్యాప్‌లో కూడా ఉండరు. కొంతమంది ఒపీనియన్ ఇది. అండ్ ఇంకొకటి సీజ్ ఫైర్ విషయానికొస్తే రష్యా, ఉక్రెయిన్ వార్ అనేది ఇంకా బీభత్సం. అంటే ఇంకా వాళ్ళతో పోలిస్తే ఇంక మనం చాలా తక్కువ. ఉక్రెయిన్‌లో ఉన్న జనాల మీద, సిటీస్ మీద, మాల్స్ మీద మొత్తం కూడా నామరూపాలు లేకుండా చేసింది రష్యా. దాని తర్వాత సేమ్ ఇదే అమెరికా సీజ్ ఫైర్ ప్రపోజ్ చేసింది రష్యా ముందు. కానీ రష్యా ఏం చెప్పిందో తెలుసా? నాకు సీజ్ ఫైర్ వద్దు, బొక్కా వద్దు. అండ్ నువ్వు కూడా జోక్యం చేసుకోకు. ఇది నా సమస్య, నేను తీర్చుకుంటా. వాడి మాట అయినను, నీ మాట అసలే వినను. సీజ్ ఫైర్ పెడితే అది నేనే పెట్టాలా. మిడిల్‌లో ఏ కంట్రీస్ వచ్చినా మీ మీద కూడా అటాక్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటామనేసి రష్యా చెప్పింది. తర్వాత యూఎస్ఏ కామ్‌గుంది. అండ్ ఇంకొకటి చరిత్రలో చూసుకుంటే 1971లో ఇందిరాగాంధీ గారు పీఎంగా ఉన్నప్పుడు సేమ్ సీజ్ ఫైర్ కాన్సెప్ట్ అనేది అమెరికా తీసుకొచ్చింది. వార్‌ని ఆపడానికి. పాకిస్తాన్, ఇండియాకి మధ్య వార్‌ని ఆపడానికి. అండ్ ఇందిరాగాంధీ గారు అఫీషియల్‌గా నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనే చెప్పారు. మాకు ఎలాంటి సీజ్ ఫైర్ వద్దు. మేము యుద్ధం ఆపట్లేదు అండ్ ఆపం కూడా. మేము దేనికోసమైతే పోరాడుతున్నామో అది మాకు వచ్చేదాకా కూడా మేము యుద్ధం ఆపం. మధ్యలో ఎవరు కూడా రావద్దు. వచ్చినా మేము ఎవడి మాట వినము. సో దాని తర్వాత జరిగిందేందో మనందరికీ తెలిసిందే. అఫీషియల్‌గా బంగ్లాదేశ్ క్రియేట్ అయింది. బంగ్లాదేశ్‌కి ఇండిపెండెన్సీ వచ్చి హిస్టరీలో షార్టెస్ట్ టైంలో అంతమంది వార్‌కు సరెండర్ అయిపోయి చేతులెత్తేయడం అది బిగ్గెస్ట్ వన్ ఇన్ ద హిస్టరీ. అది ఎవరు మర్చిపోలేరు. సీజ్ ఫైర్‌ని రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చరిత్రలో. మనోళ్ళు కూడా ఉన్నారు అందులో. సో ఇది జరిగింది. దీనివల్ల మీ ఒపీనియన్ ఏంటి? సీజ్ ఫైర్ చేయడం కరెక్ట్ అంటారా? రాంగ్ అంటారా? అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. ఏ మాటకి ఆ మాట. పాకిస్తాన్ ఒక్క సెకండ్ అని అనుకుంటుంది అరే ఆ పెహల్గామ్ అటాక్ చేయకపోయింటే బాగుండేదిరా అని. సో దట్స్ మై ఫీలింగ్. కామెంట్ చేసేయండి. యువర్ బీయింగ్ సూర్య సైనింగ్ ఆఫ్.